యేసు ప్రభువులు వారు చెప్తున్నాడు, శిష్యులారా లేండి, బయలుదేరుదాం, గెరసేన దేశానికి వెళ్ళాలి. ప్లీజ్ గెటప్, త్వరగా రెడీ అవ్వండి. పేతురు, ఏం జాగు చేస్తున్నావు, ఎందుకు? త్వరగా లే. అయ్యా కొంచెం నెమ్మదిగా వెళ్ళడానికి టైం లేదు. అవతల వ్యక్తి సమాధుల్లో చచ్చిపోతే ప్రయోజనం ఏముంది? వాడు సావకు ముందే వెళ్ళాలా? ప్లీజ్ గెటప్. శిష్యులు త్వరగా లేచారు, పరిగెత్తి సముద్రానికి వెళ్ళారు, ధోని సిద్ధం చేశారు. యేసు ప్రభు శిష్యులు లోపలెక్కారు, బయలుదేరిపోతున్నారు. ప్రభు, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను ముందు చెప్పిన స్థలం గెరసేన దేశానికి వెళ్తున్నాం. ప్రభు, అక్కడ పెళ్లి జరుగుతుందా? లేదు. మంచి ఫంక్షనా? నో, లేదు. మనకు మంచి భోజనం తినడానికి వెళ్తున్నావా? లేదు. మీకెవ్వరికీ తెలియని భోజనం ఒకటి ఉంది, అది నశించిపోతున్నదని వెతికి రక్షించడమే నేను కోరుకున్న భోజనం అయ్యా. అదే నేను కోరుకున్నటువంటి భోజనం. నావ ముందుకు సాగిపోయింది. వారు ప్రయాణం చేసి బాగా సాగిపోయి గెరాసేన దేశంలో దిగి గట్టెక్కారట. అట దిగి గట్టెక్కారట. సమాధుల్లో ఉన్నవాడు పరిగెత్తుకుని వచ్చి యేసు ప్రభులు వారు ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వచ్చి, యేసు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? నాతో నీకేం పని? మొదటి మాట ఎట్టుంది? యేసు, సర్వోన్నతమైన దేవుని కుమారుడా. దెయ్యాల మర్యాద ఎక్కువసేపు ఉండదు. హలో, ఏ మర్యాద? గట్టిగా చెప్పండి, ఏ మర్యాద? దానినే ప్రభు అన్నాడు లోక మర్యాద. లోకంలో ఉండే మర్యాదలో అనుకున్నంతసేపు ఉండవంటే గట్టిగా నిలబడి అవి రోంచేపే ఉంటాయి. దాన్నే ఏమంటారంటే మంచినీళ్ళ మర్యాద. చెప్పు, ఏ మర్యాద? మంచినీళ్ళ మర్యాద, లోక మర్యాద, దెయ్యముల మర్యాద. దెయ్యాల మర్యాద చూడండి ఎట్టుంటుందో. కనబడంగానే పొగడతా, నీలాంటోడు భూమి మీదనే లేడు, నీలాంటోడు భూమి మీద ఉండకూడదు కూడా, త్వరగా వెళ్ళడమే మంచిది. పొగిడి లాస్ట్లో ఈడు కాకపోతే చేశాడు సహాయం, ఈడు కాకపోతే చేశాడు సహాయం అని ఒకరోజు అయ్యా అన్న వ్యక్తే తర్వాత ఏమంటాడు? వీడు ఓడు అని మాట్లాడే తత్వం. లోకంలో ఉండే మర్యాదలు ఎక్కువ కాలం నిలవవు. ఆ దెయ్యాలు పట్టినోడు వచ్చి అన్నాడంట మర్యాదగా, సర్వోన్నతమైన దేవుని కుమారుడా. ఏమని చెప్పాడు వెంటనే? నాతో నీకు ఏం పని? అయ్యా, నీతో పని ఉండేదానికి రాలా, నిన్ను వెళ్ళగొట్టడానికి వచ్చా, నిన్ను తరిమేయడానికి వచ్చా. ఎవరు నువ్వు? నీ పేరేమిటి నన్ను అడిగితే వాడు అంటాడు సేన. సేన అంటే 3000 లేక ఒక సమూహం, ఒక సైన్యం. ఒక సైన్యమే ఉన్న ఒంట్లో, ఒక సైన్యం. బిడ్లారా, ఒక్క దెయ్యం పట్టినోడి బుద్ధే గందరగోళంగా ఉంటుంది. ఒక సైన్యమే ఒంట్లో ఉంటే వాడి బుద్ధి బాగుంటుందా? ఈరోజు బుద్ధి సరిగ్గా లేదంటే లోపల ఏది పట్టింది? దెయ్యం. గట్టిగా చెప్ప, లోపల ఏం పట్టింది? దెయ్యం పట్టినోడికి బుద్ధి బాగుండదు. ఎవరి ఒంట్లో మలిన పిశాచులు ఉంటాయో, ఎవరి ఒంట్లో అపవిత్రమైన పిశాచాలు ఉంటాయో వారి బుద్ధి బాగోదు. గడ్డి తినడానికి తప్ప బుద్ధి, జీవమిచ్చే వాక్యం తినడానికి పనికిరాదు. గడ్డి తినడానికి తప్ప జీవవాక్యమును భుజించడానికి అలాంటి బుద్ధి పనికిరాదు. ఒక బుద్ధి దేవుని వాక్యాన్ని జీవాహారంగా తినాలి అంటే ఆ బుద్ధికి మొదట స్వస్థత కావాలి. ప్రభువు వెళ్ళి అడుగుతున్నాడు వాడిని, ఎవరు నువ్వు? సేన. బయట ఈ మనిషిని వదిలిపెట్టి బయట పో. దేవుడు గద్దించి లోపల ఉన్న మలిన పిశాచాలన్నిటిని బయటికి తరిమేస్తే అవి వెళ్ళిపోయాయంట. బయటికి వెళ్ళిపోతూ అవి అడిగిన మాట, అయ్యా మేము వెళ్ళిపోతాం కానీ మేము ఒంటిగా ఉండలేం. విస్తారంగా పందులు మా ఎదురుగ్గా మేస్తున్నాయి, మమ్మల్ని పంపించేస్తే మేము వాటిలోకి వెళ్ళిపోతాం. నా ప్రియ కుమారులు, ఇదంతా కట్ చేద్దాం,
అంతా వెళ్ళిపోయిన తర్వాత, దెయ్యమంతా వెళ్ళిపోయిన తర్వాత 12వ వచనం కదా మనం చదువుతున్నాం. ఏమొచ్చిందంట? 12వ వచనం, 15వ వచనాన్ని అందరూ చదవండి. చదవండి. జనులు జరిగింది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దెయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని, గట్టిగా ఏమి ధరించుకొని, ఇంకా ఏం ధరించి, బట్టలు ధరించి ఏమొచ్చిందంట? స్వస్థ బుద్ధి, స్వస్థత గలవాడే ఎవరి పాదాల దగ్గర? యేసు పాదాల దగ్గర కూర్చున్నాడంట. బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏది వెళ్ళిపోయిన తర్వాత? దయ్యం వెళ్ళిపోతే బుద్ధికి స్వస్థత వచ్చేది. రే, ఒంట్లో జ్వరం వస్తే వేసుకోవాల్సింది టాబ్లెట్, బుద్ధికే జబ్బు చేస్తే వేయాల్సింది టాబ్లెట్ కాదు, దేవుని వాక్యం. హల్లెలూయా. ఓ మనిషి బుద్ధిగా బతకాలంటే కావాల్సింది దేవుని వాక్యం. యేసు ప్రభువులు వారి పాదాల దగ్గర కూర్చొని స్వస్థత గలవాడై, బట్టలు ధరించి స్వస్థత గలవాడై ప్రభు దగ్గర కూర్చో ఉంటే వచ్చిన వాళ్ళకి ఏమొచ్చిందంట? భయం. వాడు దెయ్యం పట్టినప్పుడు భయపడ్డారు, ఇప్పుడు దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత కూడా భయపడుతున్నారు. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరానికి మనం దాటుతున్నా, కొత్త సంవత్సరము పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరానికో మనం దాటి వెళ్తున్నా, రోజు నుంచి రోజుకు దాటి వెళ్తున్నా, మనం ప్రభు దగ్గర కోరాల్సింది, ప్రభా ఏ గడియని నన్ను జ్ఞాపకం చేసుకో, నా బుద్ధిని స్వస్థపరచండి,